ఆ దేశం వచ్చేసి ఆల్మోస్ట్ ఇండియా ఏదైతే ఉంటుందో దాంట్లో 1/9 అనమాట. మన ఇండియాలో పాపులేషన్ వచ్చేసి 130 crores. ఆ దేశంలో పాపులేషన్ వచ్చేసి ఓన్లీ 10 crores అనమాట. ఒక 3 సంవత్సరాల క్రితం ఈ దేశం ఏదైతే ఉందో లైక్ ఎర్త్క్వేక్ వచ్చి చాలా కొలాప్స్ అయిపోయింది. అండ్ దాని తర్వాత సునామీ వచ్చి కూడా చాలాసార్లు కొలాప్స్ అయిపోయింది. సో ఆల్మోస్ట్ మీకు ఐడియా కూడా వచ్చి ఉండొచ్చు అది ఏ దేశం. దట్ ఈస్ నథింగ్ బట్ జపాన్. ఎందుకంటే 2 సార్లు వరల్డ్ వార్ వచ్చేసి కూడా జపాన్ అంతా నాశనం అయిన తర్వాత కూడా అయినా కూడా ఈరోజు వన్ ఆఫ్ ద డెవలప్డ్ కంట్రీలో జపాన్ పేరు వినిపిస్తుంది. మనం ఏవైతే వస్తువులు ఇవన్నీ కూడా వాడుతున్నాం ఈరోజు అవి మేడ్ ఇన్ జపాన్ అనిపించింది. అంటే ఈరోజు ఎందుకు జపాన్ ఇంత ఫాస్ట్గా డెవలప్ అవుతుంది, ఎకనామికల్ కూడా వాళ్ళు డౌన్ ఫాల్ అయినాక కూడా సెకండ్ వరల్డ్ వార్ ఎప్పుడైతే జరిగిందో ఎకనామికల్ కూడా చాలా డౌన్ఫాల్ అయిన వాళ్ళు, కానీ అయినా కూడా ఈరోజు ఎకనామికల్గా వాళ్ళు చాలా హైలో ఎదుగుతున్నారు. ఎందుకు? వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దిస్? బికాస్ వాళ్ళ ఒక మంచి జపానీస్ ఫార్ములా అని ఒకటి ఉంది, అది ఫాలో అవుతున్నారు. ఆ ఫార్ములాని మన లైఫ్లో కూడా, మన డైలీ లైఫ్లో కూడా, మన స్టడీస్లో, మన బిజినెస్లో, మన జాబ్లో, మన రెగ్యులర్ వర్క్స్లో కూడా యూజ్ చేసినట్టయితే మనం కూడా సక్సెస్ని ఈజీగా పొందొచ్చు. ఓకే, అదొక ప్రిన్సిపల్ ఉంది. ఆ ప్రిన్సిపల్ పేరే కైజెన్ ప్రిన్సిపల్. వాట్ ఈస్ దట్ ప్రిన్సిపల్? కైజెన్ ప్రిన్సిపల్. ఈ కైజెన్ ప్రిన్సిపల్ యూజ్ చేసి స్టడీస్లో మంచి మార్కులు మనం సాధించవచ్చు. కైజెన్ ప్రిన్సిపల్ యూజ్ చేసి మనం బిజినెస్లో కూడా మంచి గ్రో కావచ్చు. కైజెన్ ప్రిన్సిపల్ యూజ్ చేసి హెల్త్లో కూడా మనం గ్రో కావచ్చు, హెల్త్ కూడా బాగుంటుంది. కైజెన్ ప్రిన్సిపల్ యూజ్ చేసి మన సైకాలజీ కూడా గ్రో కావచ్చు, మన పర్సనాలిటీని కూడా డెవలప్ చేసుకోవచ్చు. కైజెన్ ప్రిన్సిపల్. నా కైజెన్ ప్రిన్సిపల్ అనేది ఏంటి? కైజెన్ ప్రిన్సిపల్ ఈస్ నథింగ్ బట్ ఒక స్మాల్ థింగ్స్ని, అంటే మన గోల్ని ఒక డివైడ్ చేసి స్మాల్ స్టెప్స్గా యాక్షన్లోకి తీసుకొచ్చినట్టయితే మన గోల్ని ఈజీగా అచీవ్ చేయొచ్చు. మీరు అనొచ్చు ఇది ఒక రెవల్యూషనరీ మన టాపిక్ సరే, ఇది దాంట్లో ఏముంది, పెద్దదనం ఉంది. స్మాల్ స్టెప్స్ యాక్షన్స్ అనేది హ్యూజ్ డిఫరెన్స్ క్రియేట్ చేస్తుంది మన లైఫ్లో కూడా కైజెన్ ప్రిన్సిపల్ని యూజ్ చేసి ఒక ఉన్నత స్థానానికి వెళ్ళొచ్చు. దానికి రిలేటెడే కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ కైజెన్ ప్రిన్సిపల్ ఏదైతే ఉందో లైక్ మెడికల్ సైన్స్కి సంబంధించిన ఒక దగ్గర ఎక్స్పెరిమెంట్ చేశారు. ఆ ఎక్స్పెరిమెంటే చెప్తాను. 1700 yearsలో అప్పుడు చికెన్ పాక్స్ వచ్చినప్పుడు అప్పుడు చాలామంది చనిపోయే వాళ్ళు అనమాట. దానికి అసలు డిసీజ్కి క్యూర్ అనేది లేకుండే అనమాట. అప్పుడు మళ్ళీ దాని తర్వాత ఆల్మోస్ట్ 3-4 lakhs మెంబర్స్ చనిపోయారు అప్పుడు ఆ డిసీజ్ వచ్చినప్పుడు. బట్ 1976లో ఒక పెద్ద డాక్టర్ ఈ వ్యాధికి మెడిసిన్ అతనికి అనుకొని కైజెన్ ప్రిన్సిపల్ని అప్లై చేశాడనమాట. కైజెన్ ప్రిన్సిపల్ని అప్లై చేసిన తర్వాత మైక్రో ఆర్గానిజం ఏదైతే ఉంటుందో అది మన బాడీ లోపలికి ఎక్కువ తీసేసుకున్నాం అనుకోండి, మనిషి చచ్చిపోతాడనమాట. కానీ అదే మైక్రో ఆర్గానిజమ్స్కి దానికి సంబంధించిన కొంచెం చిన్నవి మన బాడీ లోపలికి ఇమ్యూన్ సిస్టమ్ లోపలికి పంపించిన అనుకోండి, ఇమ్యూన్ సిస్టమ్ యాక్సెప్ట్ చేసింది అనుకోండి, నెక్స్ట్ టైం మైక్రో ఆర్గానిజం మన లోపలికి వచ్చినా కూడా ఆ ఇమ్యూన్ సిస్టమ్ దాన్ని ఫేస్ చేసి చంపేసేది. అంటే చిన్న వాటితో చూడండి ఎంత ఎఫెక్ట్ ఉంది. మరి ఇదే కైజెన్ సిస్టమ్ని హెల్త్కి అప్లై చేశారు రీసెర్చర్స్. రిజల్ట్ ఎలా ఉందో చెప్తాను మీకు. ఒక ఆల్మోస్ట్ చాలా పెద్ద బిల్డింగ్ అనమాట, ఆల్మోస్ట్ ఒక 12-13 floors బిల్డింగ్ అనమాట. ఆ బిల్డింగ్లో ఏం చేశారంటే రీసెర్చర్స్ కొంతమంది ఎంప్లాయీస్తోని కొన్ని ఎక్స్పెరిమెంట్ చేశారు. 7th floor దగ్గరికి వెళ్ళేసి ఆ 7th floors ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో ఆ ఎంప్లాయీస్ రెగ్యులర్గా ఎక్సర్సైజ్ అయ్యారు. ఎప్పుడు చేస్తారంటే ఎవరైనా బలవంతంగా చేయమన్నప్పుడే చేస్తారనమాట ఎక్సర్సైజ్. అసలు చేసేవాళ్ళు కాదు. సో అప్పుడు ఈ కైజెన్ ప్రిన్సిపల్ వాళ్ళ పైన ఎలా అప్లై చేయించారంటే వాళ్ళకు కొన్ని కండిషన్స్ పెట్టారనమాట. మీకు ఒక ఫ్రీ మెంబర్షిప్ 1 year అనేది జిమ్ది మీకు ఒక కార్డ్ ఇస్తాం, చేయండి ఎక్సర్సైజ్. దాని తర్వాత మీకు కొన్ని ఎక్సర్సైజ్లు చేస్తే గిఫ్ట్లు ఇస్తాం. ఇట్లాంటివి కొన్ని వాళ్ళకి పెట్టారు కండిషన్స్. అండ్ దాని తర్వాత వాళ్ళకి పెట్టేసిన తర్వాత మళ్ళీ 11th floor పైకి వెళ్ళారు. వాళ్ళకి ఏం చెప్పారనంటే మీరు రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తే చాలా బెనిఫిట్స్ ఉంటాయని 7th floor వాళ్ళకి కూడా చెప్పారు, 11th floor వాళ్ళకి కూడా చెప్పారు. కాకపోతే 11th floor వాళ్ళకి ఫ్రీ మెంబర్షిప్ కార్డ్ అనేది ఇవ్వలే, గిఫ్ట్ అనేది ఇవ్వలే. వాళ్ళకు ఒకటే కండిషన్ పెట్టారు. ఏమైనా కండిషన్ పెట్టారంటే మీరు 8th floorలో మీ డైనింగ్ హాల్ ఉంది కదా, డైలీ లంచ్ బ్రేక్లో వెళ్ళి 8th floorలో వెళ్ళి తింటారు కదా, తిన్న తర్వాత లిఫ్ట్ వాడకుండా మీరు డైలీ స్టెప్స్ ఎక్కి రావాలి 8th floor నుంచి 11th floorకి. నెంబర్ 2, ఒక 1 week చేసిన తర్వాత మీరు డైలీ అట్లీస్ట్ ఒక 2 to 3 steps 11th floor దాటి మళ్ళీ ఎక్కి మళ్ళీ దిగొచ్చి మళ్ళీ పని చేసుకోవాలి లంచ్ తర్వాత. ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ వచ్చేసి మీరు తిన్న తర్వాత స్టెప్స్ ఎక్కి రావాలి. సెకండ్ ఏం చేయాలి? 1 week తర్వాత డైలీ 2-3 steps అనేది మళ్ళీ ఎక్స్ట్రా ఎక్కాలి మీరు 1 week తర్వాత. మళ్ళీ తినేసి వచ్చి పని చేసుకోండి. పని చేయొద్దంటే నేను పని చేసుకోవచ్చు, బట్ ఈ ప్రాసెస్ మీరు చేయాలి అని చెప్పారు. అండ్ ఇది చెప్పిన తర్వాత ఏ బెనిఫిట్స్ కూడా ఇవ్వలే, ఏ మెంబర్షిప్ కార్డు కూడా ఇవ్వలే, జస్ట్ ఇది ఒకటే చెప్పారు వాళ్ళకి స్టెప్స్. వాళ్ళకి బెనిఫిట్స్ ఎక్కువ ఇచ్చారు 7th floorకి.
1 ఇయర్ తర్వాత రీసెర్చర్స్ ఎవరైతే ఉన్నారో మళ్ళీ వచ్చారు. వచ్చిన తర్వాత సింపుల్గా చెప్తున్నాను కదా, ఎవరైతే 11th ఫ్లోర్ వాళ్ళు ఉన్నారో వాళ్ళ హెల్త్లో చాలా చేంజెస్ వచ్చాయి. అండ్ 7th ఫ్లోర్ వల్ల చేంజెస్ రాలేదు, ఎందుకంటే ఫ్రీగా ఇచ్చారు కదా మెంబర్షిప్ ఇవన్నీ, అందుకోసం వాళ్ళు ప్రాపర్గా జిమ్ కూడా పోలే అనమాట. కానీ 11th ఫ్లోర్ వాళ్ళ దగ్గర చాలా హెల్త్ చేంజెస్ వచ్చాయి. స్మాల్ స్టెప్స్ కెన్ లీడ్ టు బిగ్గర్ రిజల్ట్స్ అని చెప్తున్నారు. ఎందుకంటే చూడండి, చిన్న చిన్న యాక్షన్సే ఎంత హెల్త్లో అనేది చేంజ్ అనేది తీసుకొచ్చింది. మళ్ళీ ఇదే కైజన్ ప్రిన్సిపల్ని అడ్మినిస్ట్రేషన్లో అప్లై చేశారు. అడ్మినిస్ట్రేషన్ అని అంటే అప్పట్లో ఏమైందంటే యూఎస్లో చాలా కార్ యాక్సిడెంట్ జరిగేది. కార్ యాక్సిడెంట్లు జరిగి చాలామంది చనిపోయేవాళ్ళు అనమాట. అప్పుడు రీసెర్చర్స్ కూడా ఏం చేశారంటే యూఎస్ఏలో కొంతమంది జనాలని సెలెక్ట్ చేసుకున్నారు. ఎలాంటి జనాలను సెలెక్ట్ చేసుకున్నారంటే ఒకటే థింకింగ్ ఉండేవాళ్ళు, ఒకటే సిమిలర్ జాబ్ చేసేవాళ్ళు, సిమిలర్ ఫ్యామిలీస్, ఒకటే ఫ్యామిలీలో సేమ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎంతమంది ఉంటారో ముగ్గురు ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ని సెలెక్ట్ చేసుకున్నారు. అట్లా గ్రూప్ ఆఫ్ పీపుల్ని సెలెక్ట్ చేసుకొని 2 గ్రూపులుగా డివైడ్ చేస్తారు. గ్రూప్ నెంబర్ ఏ, గ్రూప్ నెంబర్ బి. గ్రూప్ నెంబర్ ఏకి 1 వీక్ వరకు ఏ టాస్క్లే వదిలేసారు నార్మల్గా. కానీ గ్రూప్ నెంబర్ బికి ఏం చెప్పారంటే కొంతమంది రీసెర్చర్స్ ఇంటింటికి వెళ్ళి గ్రూప్ నెంబర్ బికి చెప్పారు, చూడండి మాదొక స్మాల్ రిక్వెస్ట్, మీరు ఏం చేస్తారనంటే ఇట్లా రోడ్ యాక్సిడెంట్స్ చాలా జరుగుతున్నాయి, ఆల్మోస్ట్ ఒక 3 to 4 lakhs మెంబర్స్ చనిపోతున్నాడు ఖాళీ రోడ్ యాక్సిడెంట్లోనే సంవత్సరానికి. ప్లీజ్ మా స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఒక చిన్న 3x3 అనేది ఒక చిన్న స్టిక్కర్ అనేది మీకు ఇస్తాం సైజ్ది, ఓకే. దానిపైన రాసి ఉంటుంది బిఎస్ సేఫ్ డ్రైవర్ అని. అది మీ కార్ ముంగట ఒకటి అతికించుకోండి, మీ ఇంటి డోర్కి ఒకటి అతికించుకోండి. ఇట్స్ అవర్ రిక్వెస్ట్ అంటే వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. మళ్ళీ ఇది చెప్పిన తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళారు, ఏ గ్రూప్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి. ఏ గ్రూప్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం చెప్తున్నారంటే మీదొక చూడండి చాలా యాక్సిడెంట్ జరుగుతున్నాయి, ఆల్మోస్ట్ 3-4 lakhs జనాలు చనిపోతున్నారు. మాదొక స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే మీ హాల్లోనో లేదంటే మీ కారిడార్లోనో ఒక పెద్ద బోర్డు పెడతాం మేము. ఆ బోర్డు పైన ఏం రాసి ఉంటుంది అంటే బిఎస్ సేఫ్ డ్రైవర్ అని రాసి ఉంటుంది పెద్ద బోర్డు అని. అంటే అప్పుడు ఆల్మోస్ట్ 100%లో 17% ఫ్యామిలీసే యాక్సెప్ట్ చేశారు, మిగతా వాళ్ళు యాక్సెప్ట్ చేయలే. ఎందుకంటే అంత బోర్డు పెద్ద బోర్డు మాకు ఇష్టం లేదు సార్, అయినా అంత పెద్ద బోర్డు మా ఇంట్లో పెట్టడమేంది, ఫేస్ సరిపోదు మాకు వద్దు అని రిజెక్ట్ చేశారు. ఓన్లీ 17% మాత్రమే యాక్సెప్ట్ చేశారు. మళ్ళీ సేమ్ మాట మళ్ళీ బి గ్రూప్ దగ్గరికి వెళ్ళి చెప్పారనమాట. బి గ్రూప్ దగ్గరికి వెళ్ళి మా స్మాల్ రిక్వెస్ట్ ఇంకోటి ఏం రిక్వెస్ట్ అని అంటే ఆఫ్టర్ 1 week తర్వాత వెళ్ళారు బి గ్రూప్ దగ్గరికి. మీకు ఇట్లా ఒక పెద్ద బోర్డు పెడతాము, మీ బాల్కనీలో ఎక్కడైనా మీ ఫ్రీ స్పేస్ చెప్పండి అక్కడ మేము పెడతాము, కాకపోతే ఆ బోర్డు పైన రాసి ఉంటుంది ఏంటది బిఎస్ సేఫ్ డ్రైవర్ అని. అప్పుడు వాళ్ళు 100% యాక్సెప్ట్ చేశారు. ఎందుకు యాక్సెప్ట్ చేశారు తెలుసా? ఎగ్జాక్ట్ 1 week కన్నా ముందు ఆ చిన్న స్టిక్కర్ పెట్టడానికి యాక్సెప్ట్ చేశారు కదా వాళ్ళు. ఆ చిన్న స్టిక్కర్ వల్ల వాళ్ళ డ్రైవింగ్ స్పీడ్ కూడా తక్కువైంది అండ్ యాక్సిడెంట్ కేసెస్ కూడా ఆ వీక్లో చాలా తక్కువైనాయి. దాని రిజల్ట్ ఏంటో అర్థమైపోయింది. అందుకోసమే పెద్ద దాన్ని బోర్డు పెడతాన్నా కూడా వాళ్ళు ఒప్పుకున్నారు. వేరేస్ ఏ గ్రూప్ వాళ్ళు ఆ చిన్న స్టిక్కర్ది రిజల్ట్ చూడలే వాళ్ళు. ఎస్సోను అందుకోసం సడన్గా పెద్ద చేంజ్ అనేసరికి వద్దు అంటున్నారు. అంటే స్మాల్ చేంజెస్ విల్ క్రియేట్ హ్యూజ్ డిఫరెన్స్ ఇన్ అవర్ లైఫ్ కైజన్. దాని తర్వాత ఇదే కైజన్ని మళ్ళీ ఏం చేశారంటే ఆ స్మాల్ క్వశ్చన్స్ అని చెప్పి కైజన్ క్వశ్చన్స్ అనేది చెప్పేసి అక్కడ కూడా ఫార్ములా అప్లై చేశారు. ఆ స్మాల్ క్వశ్చన్స్ చూడండి, ఈరోజు కంప్యూటర్ ఏదైతే ఉందో కంప్యూటర్ దానికే సాఫ్ట్వేర్ డిజైన్ చేసుకొని ప్రింట్ తీసుకోమంటే అప్పుడు కంప్యూటర్ ఎర్రర్ అని వస్తుంది. కంప్యూటర్ దానికే క్వశ్చన్ అడుక్కొని నువ్వు ఆన్సర్ ఇచ్చుకోమంటే అప్పుడు కంప్యూటర్ చేయదు. కానీ కంప్యూటర్ కైనా పవర్ఫుల్ బ్రెయిన్ మనది, ఎస్సోను. బట్ ఫార్చునేట్లీ ఇంత పవర్ఫుల్ బ్రెయిన్ని మనం ప్రాపర్గా యూజ్ చేయం. మనం కూడా మన బ్రెయిన్కి ఏ క్వశ్చన్స్ అయితే మనం ఇస్తామో బ్రెయిన్ 100% ఆన్సర్ ఇస్తుంది. కానీ కంప్యూటర్ ఈరోజు చాలా పవర్ఫుల్ అంటారు, మనిషిగానే ఎక్కువ, కానీ కంప్యూటర్ ఆన్సర్ ఇవ్వదు, కానీ బ్రెయిన్ ఆన్సర్ ఇస్తుంది. ఫర్ అన్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీకు మీ ఇంటి ముందర ఒక పర్సన్ ఉంటాడు, ఓకే. ఆ పర్సన్ది బైక్ నెంబర్ ఆర్ కార్ నెంబర్ చెప్పమంటే మీరు ఏమంటారు? మాకు గుర్తులేదా అంటారు. సరే పోనీయండి, మళ్ళీ రేపు అడుగుతా. నేను అడిగిన కదా క్వశ్చన్, సేమ్ క్వశ్చన్. మీ ఇంటి ముంగట ఏదైతే కార్ ఉంటుంది కదా ఆ కార్ నెంబర్ అనేది బైక్ నెంబర్ అనేది మీ ఇంటి ముంగట పర్సన్ది చెప్పు కొంచెం అంటే గుర్తులేదు సార్, చూడలే ఈరోజు కూడా. మళ్ళీ ఎల్లుండి అడతా, చూడలేదు సార్. అవతలెల్లుండి, చూడలేదు సార్. అవతలెల్లుండి మీరే టక్మని చెప్తారు. ఎందుకు తెలుసా? 2-3 రోజులు డిస్టర్బ్ చేసినా కదా. అవతలెల్లుండి మీరు కావాలని రోడ్ పైన వెళ్తుంటే కూడా మరి కార్ ఆపి ఆ పర్సన్ కార్ నెంబర్ చూస్తారు. ఆ మూమెంట్లో ఇంపార్టెంట్ కాల్ నడుస్తుంది, ఆయన కూడా పక్కకు పెట్టేసి కార్ నెంబర్ చూస్తారు. ఎందుకు? 3-4 సార్లు గుర్తు చేసిన కదా మైండ్కి, ఇప్పుడు దానికి ప్రయారిటీ వచ్చేసింది, అవునా? ఎందుకంటే ఆస్క్ క్వశ్చన్స్. ఎన్ని క్వశ్చన్స్ మీరు అడుగుతారో మీకోసం మీరు అంత క్లారిటీ మీకు వస్తుంది, ఎందుకంటే అంత బెనిఫిట్స్ ఉన్నాయి. ఇప్పుడు చూడండి, మన కంప్యూటర్లో కూడా మన బ్రెయిన్లో కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తాం,
చాలాసార్లు ఇచ్చుకుంటారు. ఏమని? అసలు నువ్వు ఎవ్వరు, ఏంది నీ లైఫ్, అసలు చదువుతలేవు, అసలు ఏమవుతుంది, సక్సెస్ అవుతావా కావా, ఇంత మొద్దులాగా ఎందుకున్నావు, అసలు ఎందుకు ఇట్లా వేస్ట్ క్యాండిడేట్ లాగా ఉన్నావు అని అన్నావు అనుకో, ఎప్పుడన్నా నీ కంప్యూటర్ బ్రెయిన్ ఎర్రర్ డాటా నాట్ ఫౌండ్ అని చెప్పిందా? అది చెప్తుంది. అవును, నువ్వు చిన్నప్పటి నుంచి లేజీగా ఉన్నావు, అవును నువ్వు అప్పుడప్పుడు కొన్ని వేస్ట్ పాలు చేసినావు, అవును ఇప్పుడు కూడా నువ్వు ప్రోకాస్టినేట్ చేస్తున్నావు, అవును ఇప్పుడు కూడా కన్సిస్టెన్సీ అనేది నువ్వు మెయింటైన్ చేస్తలేవు, అందుకనే నీ జీవితం ఏడిచినట్టుంది అని నీ బ్రెయిన్ ఇమీడియట్గా ఆన్సర్ ఇస్తుంది. ఎందుకంటే దానికి ఆల్రెడీ ఆన్సర్స్ తెలుసు. కైజన్ సిస్టమ్ అనేది అక్కడ కూడా పనిచేస్తుంది. ఇదే కైజన్ సిస్టమ్ని ఏం చేశారంటే, వాట్ ఎవర్ మెమరీ వీ హ్యావ్ స్టోర్డ్ బై యూజింగ్ ఆల్ దట్ అవర్ బ్రెయిన్ విల్ గివ్ యూ ఆన్సర్. ఈ ఆన్సర్లు ఎక్కడి నుంచి వస్తున్నాయంటే, మన మెమరీకి ఏవైతే మనము ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి, ఏదైతే బ్రెయిన్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి పెట్టామో, అవి సమయం సందర్భం వచ్చినప్పుడు ఏమిస్తుంది? మన బ్రెయిన్ ఆన్సర్స్ ఇస్తుంది. మై డియర్ ఫ్రెండ్స్, టొయోటా కంపెనీ ఓనర్ ఎవరైతే ఉన్నారో, ఆయన కంపెనీ చాలా లాస్లో ఉన్నప్పుడు అతని ఈ కైజన్ ఫార్ములాని అప్లై చేస్తాడు. జపాన్లో ఉంది టొయోటా కంపెనీ, ఈరోజు వరల్డ్స్ నెంబర్ 1 కంపెనీ టొయోటా. ఓకే, ఆయన ఏం అప్లై చేశాడంటే, ఆఫ్టర్ వరల్డ్ వార్ తర్వాత లాస్ అయిపోయిన టొయోటా కంపెనీ, అప్పుడు ఆయన ఏం చేశాడంటే, సింపుల్గా వాళ్ళ ఎంప్లాయీస్ అందరికీ పిలిచి ఒకటే మాట అడిగాడు అనమాట. చూడు, మన కంపెనీ ఇంప్రూవ్ కావడానికి మీరందరూ కూడా సజెషన్స్ ఇవ్వండి అని అడిగారు. సో మన కంపెనీ ఇంప్రూవ్ కావడానికి వాళ్ళందరూ కూడా సజెషన్స్ అనేది స్మాల్ సజెషన్స్ అనేది ఇచ్చుకుంటూ వెళ్ళారు. ఇఫ్ 1000 people థింక్ మీన్స్ కంపౌండ్ అండ్ ఎక్స్పోనెన్షియల్ రీజన్స్. అంటే ఒక కంపెనీ గ్రో కావడానికి ఒక పర్సనే ఆలోచిస్తే, మళ్ళీ ఒక కంపెనీ గ్రో కావడానికి అలాంటి ఒక 1000 మంది కలిసి ఆలోచిస్తే కంపెనీ ఎంత ఫాస్ట్ గ్రో అవుతుందో మీరు ఆలోచించండి. ఎందుకంటే ఇప్పుడు చాలామంది బిజినెస్ ఓనర్లు చాలామంది ఏం ఆలోచిస్తారంటే, వాళ్ళ ఫ్యామిలీ గ్రో కావడానికి, బిజినెస్ గ్రో అవడానికి ఒకరే ఆలోచిస్తారు ఫ్యామిలీలా. అదే అందరు ఆలోచిస్తే ఎలా ఉంటుంది? సూపర్గా ఉంటుంది. వాళ్ళందరూ ఆలోచించే విధానంగా ఈయన చేశాడు. అందుకోసం ఈరోజు ఫ్లాప్ కంపెనీ కూడా టొయోటా నెంబర్ 1 కంపెనీ ఉంది. మరి మిగతా కంపెనీస్ ఎందుకు ఈరోజు నెంబర్ 1 కంపెనీస్ కాలే? ఈరోజు మిగతా కంపెనీస్ కూడా ఏం చేస్తున్నారంటే, యూఎస్ఏలో కూడా ఒక మంచి అనౌన్స్మెంట్ ఇస్తారు. యూఎస్లో కూడా ఇప్పుడు కూడా కంపెనీస్లో, మై డియర్ ఫ్రెండ్స్, కంపెనీ డెవలప్ కావడానికి ఎవరన్నా ఒక మంచి ఐడియా ఇవ్వండి, ఎవరైతే మంచి ఐడియా ఇస్తారో వాళ్ళకి $450 ఇస్తాము ఒక్క సజెషన్కి. అర్థమైందా? ఇది ఎప్పుడు అడుగుతారు తెలుసా? సంవత్సరానికి ఒకసారి. అదే జపాన్ టొయోటా కంపెనీ వాళ్ళని తీసుకుందాం, వాళ్ళు ఎవ్రీడే అడుగుతారు మీటింగ్, మార్నింగ్ మీటింగ్, ఈవినింగ్ మీటింగ్. ఎవరైనా మీరు చిన్న సజెషన్స్ ఇవ్వండి, ఎవరైతే సజెషన్కి ఆన్సర్ ఇస్తారో వాళ్ళకి $3.17, అంటే ఆల్మోస్ట్ $3. అక్కడ $450. కానీ కంపెనీ ఏది నెంబర్ 1 ఉంది తెలుసా? టొయోటా. ఎందుకు తెలుసా? బికాస్ సంవత్సరానికి ఒక్కసారి కాంపిటీషన్ వస్తుంది కాబట్టి, సంవత్సరానికి ఒక్కసారి అడుగుతారు కాబట్టి, ఆ ఐడియా ఇచ్చేవాళ్ళు కూడా మైండ్లో ఏం ఆలోచిస్తుంటారు తెలుసా? అట్లాంటి ఐడియా ఇవ్వాలి, సంథింగ్ రెవల్యూషనరీ క్రియేట్ చేయాలి, సంథింగ్ హిస్టరీ క్రియేట్ చేయాలి, సంథింగ్ బిజినెస్ గ్రో కావాలి, అట్లాంటి ఆలోచన పైన వాళ్ళు మైండ్ పెడతారు. ఇక్కడేం చేస్తారు? చిన్న ఐడియాలు కూడా డైలీ ఇస్తూనే ఉండండి, $3 తీసుకుంటూ పోతూనే ఉండండి. చిన్న ఐడియాసే బిగ్ డిఫరెన్స్ క్రియేట్ చేస్తాయి. అర్థమవుతుందా? అంత పెద్ద ఆలోచన ఇచ్చినా కూడా ఆ కంపెనీ గ్రో కాదు, ఎంతైతే టొయోటా అయిందో. ఎందుకంటే అక్కడ చిన్న ఆలోచనలు హ్యూజ్ డిఫరెన్స్. అందుకోసం చెప్తుంటాం, మేము బిజినెస్ పీపుల్కి చెప్తుంటాం, కార్పొరేట్ ఎంప్లాయీస్కి కూడా, కంపెనీస్లో టీమ్ లీడర్స్ కూడా చెప్తుంటాం, డైలీ మీటింగ్ పెట్టి టీంకి అడగండి, ఈరోజు మనం ప్రోగ్రెస్ కావడానికి చిన్న ఐడియానైనా చెప్పండి. చిన్న ఐడియా చెప్పినా కూడా మీకు ఒక గిఫ్ట్ వోచర్ ఇస్తాము, లేదంటే షాపింగ్ మాల్కి వెళ్ళడానికి ఒక వోచర్ ఇస్తాము. ఇట్లాంటిది పెట్టారనుకోండి, కంపల్సరీ డైలీ బిజినెస్లో ఇంప్రూవ్మెంట్స్, ఆ కంపెనీలో గ్రోత్ అనేది ఉంటుంది. ఇదే ఫామ్లో స్కూల్లో కూడా పెట్టవచ్చు మనం. టీచర్ కూడా డైలీ టీచర్ ఇవ్వాలి, మై డియర్ స్టూడెంట్స్ ఈరోజు లెసన్ ఎలా చెప్పాలో మీరే ఒక ఐడియా ఇవ్వండి, ఎవరైతే ఐడియా ఇస్తారో చాక్లెట్ ఇస్తా. అప్పుడు చూడండి ఎన్ని ఐడియాలు వస్తాయి. ఆ టీచర్ ఐడియాస్ తీసుకొని ఎంత బ్యూటిఫుల్గా క్రియేటివ్గా లెసన్ చెప్పొచ్చు. సో అది అర్థం చేసుకోవాలి. సో అందుకోసమే లెస్ రివార్డ్ స్మాల్ థింగ్స్ ఆల్సో దే ఫీల్ ఇంపార్టెంట్, దట్స్ వై దే గివ్ లాట్ ఆఫ్ సజెషన్స్. అర్థమవుతుందా? ఇక్కడ వేరాస్ ఈ $450 ఏదైతే పర్ ఐడియా ఇస్తున్నారో వాళ్ళేం ఆలోచిస్తారు చూడండి. దే థింక్ దే షుడ్ బి రెవల్యూషనరీ ఐడియా, దే వోంట్ ఫోకస్ ఆన్ ఏ స్మాల్ థింగ్స్. వాళ్ళు చిన్న ఐడియాల పైన ఫోకస్ చేయరు, సంథింగ్ రెవల్యూషనరీ ఐడియా ఇచ్చే దానిపైనే ఫోకస్ చేస్తారు. సో అందుకోసం ఏం చెప్తున్నాం మై డియర్ ఫ్రెండ్స్, బై స్మాల్ స్టెప్స్ వీ కెన్ ఇంప్రూవ్ అవర్ లైఫ్. కైజన్ మెయిన్ గోల్ వచ్చేసి మీ లోపల ఉన్న ఫియర్ని తీసేసాలి. ఎందుకంటే ఈరోజు ఫియర్ అనేది బిగ్గెస్ట్ టాస్క్ ఇన్ అవర్ లైఫ్. Kaizen system will help you to take actions on your goals, small actions on your goals. We can apply wherever we want this Kaizen formula and we can create miracles in our life. Example నేను చెప్తాను చూడండి. షాపింగ్కి వెళ్ళారు, షాపింగ్ చేసిన తర్వాత అక్కడ కూడా Kaizen system ని మీరు అప్లై చేయొచ్చు. ఎట్లా అప్లై చేయొచ్చు? సింపుల్. షాపింగ్కి వెళ్ళిన తర్వాత 10 వస్తువులు కొనుక్కుంటుంటారు కదా, Kaizen system అప్లై చేయండి. ఆ 10 నుంచి ఈ రోజు నుంచి ఒక వస్తువు తగ్గిస్తా,
చిన్న చిన్న స్టెప్సే కదా. ఒకటి తగ్గిస్తా. అలానే మీరు ఎక్సర్సైజ్ చేయాలి, ఎక్సర్సైజ్ చేయరు. రోడ్డు పైన నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఒక ఓడిని చదువుకుంటా ఇంకొక ఎక్స్ట్రా ఒక 2 minutes 5 minutes అనేది నడవండి. లేదు అని అంటే జిమ్లో పోయి జాయిన్ కండి. ఏం ఎక్సర్సైజ్ చేయకండి, థ్రెడ్మిల్ దగ్గర నిల్చోండి. మీరు విన్నది కరెక్టే, థ్రెడ్మిల్ దగ్గర నిల్చోండి. అట్లీస్ట్ నిల్చోవడం కూడా స్మాల్ స్టెప్పే. ఎస్ ఆర్ నో? ఇంకా ఎక్కువ ఉంటే మీరు స్ట్రెస్లో ఉన్నారనుకోండి, స్ట్రెస్లో ఉన్నప్పుడు ఒక కైజన్ సిస్టమ్ని అప్లై చేయండి. టేక్ ఏ డీప్ బ్రెత్, చిన్న రిజల్ట్. టేక్ ఏ డీప్ బ్రెత్. ఇంకా ఎక్కువ మాట్లాడితే మీ ఇల్లు క్లీన్గా లేదు, చాలాసార్లు అనుకుంటారు ఇల్లు మొత్తం క్లీన్ చేసుకోవాలి, ఈరోజు పని మొత్తం కూడా ఫినిష్ చేసుకోవాలి, కానీ అది రోజు కూడా ఏమవుతుంది, పోస్ట్పోన్ అయితేనే ఉంటుంది. రేపు చేసుకుందాం అంటారు, కానీ ఆ రేపు రాదు. ఎసాను అప్పుడు కూడా మీరు ఏమి అప్లై చేయాలి తెలుసా? కైజన్ సిస్టమ్ని నేను ఒక 5 minutes ఒక టైమర్ సెట్ చేసుకుంటాను. ఈ 5 minutesలో ఎంత వీలైతే అంత పని చేస్తా. 5 minutes అయిపోగానే మళ్ళీ నార్మల్ లైఫ్ రెస్ట్ తీసుకుంటా, కానీ 5 minutesలో బెస్ట్ ఇవ్వాలి. ఎస్ ఆర్ నో? అదే కైజన్ సిస్టమ్ని ఇంకెక్కడ అప్లై చేయొచ్చు. అదే కైజన్ సిస్టమ్ని ఏదైనా కొత్త లాంగ్వేజ్, ఫారెన్ లాంగ్వేజ్ నేర్చుకోవాలనుకోండి, డైలీ ఒక వర్డ్ లేదంటే వీక్లీ ఒక వర్డ్ అన్నా నేర్చుకోవచ్చు. డైలీ ఒక వర్డ్, వీక్లీ ఒక వర్డ్, సింపులే కదా. ఎస్ ఆర్ నో? అక్కడ కూడా అప్లై, అంటే స్మాల్ యాక్షన్ స్టెప్స్. అదే కైజన్ సిస్టమ్ని ఇంకడికి అప్లై చేయొచ్చు. అదే కైజన్ సిస్టమ్ని వచ్చేసి చాలామంది ఏం చేస్తుంటారంటే కొద్దిసేపు ఎక్కువసేపు బండుకుంటా, కొంచెం లేట్ లేస్తా, ఇట్లాంటి అనుకుంటారు. సో చేయొచ్చు, అక్కడ కూడా చేయొచ్చు. ఎట్లా చేయొచ్చు అంటే నైట్లో మీరు ఏదైతే 10 o'clockకి బండుకుంటారో, 11 o'clock బండుకుంటారో, ఒక 5-10 minutes ముందు వండుకోవాలి. పొద్దునే ఏదైతే 7 o'clock లేస్తారో ఒక 5-10 minutes ముందు లేవాలి. 5-10 minutes అనేది సింపులా కాదా? సింపులే. సో అట్లా కూడా అప్లై చేయొచ్చు. అదే స్టూడెంట్స్ అయితే ఏం చేయొచ్చు, కైజన్ సిస్టమ్ని మీరు ఏదైతే ఒక 15 minutes చదువుకుంటున్నారో, ఈ రోజు నుంచి 2 నిమిషాలు నేను ఎక్కువ చదువుకుంటా, ఈ రోజు నుంచి 2 నిమిషాలు ఎక్కువ చదువుకుంటా. ఒక 5 short answers చదువుకుంటున్నాను అనుకోండి, ఈ రోజు నుంచి ఒక 6 short answers చదువుకుంటా. ఒక్క స్టెప్పే. ఎంత? స్మాల్ స్టెప్స్ విల్ క్రియేట్ హ్యూజ్ డిఫరెన్స్ ఇన్ యువర్ లైఫ్. సో అందుకోసం నేను చెప్తున్నా, ఈ రోజు నుంచి ఒక స్మాల్ స్టెప్స్ అనేది తీసుకోండి, యాక్షన్లోకి తీసుకురండి. అండ్ ఈ కైజన్ సిస్టమ్ని ఎవ్రీవేర్ అప్లై చేయండి. ఎవ్రీ కార్నర్ ఆఫ్ యువర్ లైఫ్ అండ్ సీ ద చేంజెస్. ఈరోజు పెద్ద మార్పు, పెద్ద డిసిజన్ మనం తీసుకున్నది వర్కౌట్ కాదు. ఎందుకు తెలుసా? మన లోపల అంత సీన్, అంత కమిట్మెంట్ లేదు. ఈరోజు మన దగ్గర చిన్న మార్పులు, చిన్న డిసిజన్లే హ్యూజ్ డిఫరెన్స్ క్రియేట్ చేస్తాయి, విచ్ యూ కాంట్ ఈవెన్ ఇమాజిన్ యువర్ డ్రీమ్స్. సో టుడే ఆన్వర్డ్స్ టేక్ స్మాల్ స్టెప్స్, చిన్న యాక్షన్స్. అర్థమవుతుందా? ఎగ్జాంపుల్ చూడండి, ఇదే కైజన్ సిస్టమ్ని మీరు అప్లై చేస్తారు ఆల్రెడీ. ఎక్కడ తెలుసా? ఫుడ్ దగ్గర. ఫేవరెట్ కర్రీ వండారనుకోండి, డైలీ తిన్నదే తింటారా? ఈరోజు కొంచెం ఎక్కువ తింటా, కొంచెం ఎక్కువ తింటారు కదా ఎక్కువ. మరి ఏదైతే రిజల్ట్ ఇస్తుందో ఆడ కైజన్ సిస్టమ్ని అప్లై చేస్తున్నారు, ఏదైతే రిజల్ట్ ఇస్తుందో అక్కడ కైజన్ సిస్టమ్ని అప్లై చేయట్లేదు. సో అందుకోసం జస్ట్ ఆలోచించండి, ఫోకస్ చేయండి, స్మాల్ స్టెప్స్ తీసుకోండి, గెలవండి. ఇది అంతా కూడా నేను చెప్పింది ఒక వెరీ బ్యూటిఫుల్ బుక్లో ఉంది అనమాట. ఆ బుక్ పేరు వచ్చేసి 1 small step can change your life, ద కైజన్ వే అని చెప్పేసి ఒక బుక్ ఉంది, ద కైజన్ వే అని. సో అది మీరు గూగుల్, అమెజాన్లో కూడా మీరు చూడొచ్చు. ఆ బుక్లో ఇంకా చాలా ఫార్ములాస్ ఉన్నాయి. ఇంకా వీలైతే అందులో నుంచి కూడా ఇంకా చాలా నేర్చుకోండి. ఎంత నేర్చుకున్నా ఇంపార్టెంట్ కాదు, ఎంత ఇంప్లిమెంట్ చేశారనేది ఇంపార్టెంట్. ఇప్పుడు కూడా ఇది అయిపోగానే, కొంతమంది ఇక్కడ వీడియో చూస్తుంటారు, కొంతమంది మీరు ఇక్కడ వింటున్నారు, ఇది అయిపోగానే ఇమీడియట్గా ఏం చేయాలి తెలుసా? అట్లీస్ట్ ఇప్పుడు ఒక చిన్న డిసిజన్ తీసుకోవాలి. ఈ రోజుకి కైజన్ డిసిజన్ ఏంటి? ఈ రోజు కైజన్ డిసిజన్ ఏంటంటే, ఈ రోజు నేను ఇంటికి వెళ్ళంగానే నా చిన్న గోల్ అన్నా సరే నేను ఇమీడియట్గా ఈరోజు నేను అప్లై చేస్తాను. ఎగ్జాంపుల్, ఈరోజు నేను ఫస్ట్ డిసిజన్ తీసుకుంటా, రోజు 11 గంటలకు అనుకుంటున్నా. ఒక్కరోజు ఏం చేస్తా, 10:30, 10:45 అనుకుంటా. పోనీ అదొక్కటి చేయరు కదా, చిన్న స్టెప్. మళ్ళీ నైట్ వండుకునే ముందు గివ్ యువర్ సెల్ఫ్ ఇన్ఫర్మేషన్. ఏమని? రేపు నేను 7 గంటలకు లేస్తాను అనుకుంటున్నా కదా, ఒక్క 6:45, 6:50కి లేస్తా. 6:50కి అలారం పెట్టుకుని 7 గంటలకు పోయి 10 నిమిషాలు ముందు, 5-10 నిమిషాలు మీ మైండ్ ఈజీగా చేస్తుంది. అదే మీరు 7 గంటలకు అలారం నుంచి వదిలి 5 గంటలకు లేస్తా, అప్పుడు అలారం కాగానే ఏమంటుంది తెలుసా మైండ్, నీకు అంత సీరియస్ వాడుకో ఇక అది ఎప్పుడులో ఇక మనం చేస్తాను. సో అందుకోసం ప్లీజ్ స్మాల్ యాక్షన్స్ ఇప్పుడు ఇది తీసుకోగానే చూడంగానే ఇమీడియట్గా మీరు చేయండి. చేస్తారా? చేయండి. థ్యాంక్ యూ.